ఆ వేదాన్ని ఆచరించాలి, ఆ వేదాన్ని సాధించుకోవాలి. కాబట్టి వేదో నారాయణ సాక్షాత్ అనేటప్పుడు ఏ వైష్ణవంగా ఉన్నామో అంటే విష్ణువును పూజించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేదమే మూల కారణం. కాబట్టి వేదో నారాయణ సాక్షాత్. వేద శివ శివో వేద. మరి శివుని యొక్క స్వరూపాన్ని, శివుని యొక్క రూపాన్ని ఎవరైతే ఆరాధిస్తుంటారో వాళ్లకు వేదమే శివుడు. వేద శివ, వేదమే శివుడు. శివో వేద, శివుడే వేదం. వాళ్ళిద్దరికీ భేదము లేదు, ఇద్దరు ఒకటే. ఇక్కడ శైవంగా తీసుకున్నా శివుడు వేదము ఒక్కటే, అక్కడ వైష్ణవంగా తీసుకున్నా నారాయణుడు వేదము ఒకటే. బ్రహ్మాయం స్వయంభూ. మరి అదే వేదం బ్రహ్మస్వరూపాన్ని నేనే అని చెప్తుంది. అంటే మనకు త్రిమూర్త్యాత్మకంగా ఉన్నటువంటిది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం వేదం. సృష్టి స్థితి లయములను చేసినటువంటిది వేదమే. ఒక వేదమైనప్పటికి కూడా, వేదం ఒకటే అయినప్పటికి కూడా 3 రూపములుగా చెంది బ్రహ్మ విష్ణు శివాత్మకంగా సృష్టి స్థితి లయములను కూడా వేదమే చేస్తుంది. కాబట్టి వేదో నారాయణ సాక్షాత్, వేద శివ శివో వేద, బ్రహ్మాయం స్వయంభూ అనేటటువంటి మనకు ఈ త్రిమూర్త్యాత్మకంగా చెబుతుంది. మరి అదేవిధంగా మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ విధంగా చెప్పున్నామో అదేవిధంగా సరస్వతి, లక్ష్మి, దుర్గ. సరస్వతి రూపంగా సరస్వతి సూక్తం, దుర్గా స్వరూపంగా దుర్గా సూక్తం, లక్ష్మీ స్వరూపంగా శ్రీ సూక్తం. అంటే అటు శక్తిత్రయము విష్ణుత్రయం, మూర్తిత్రయం. అటు మూర్తిత్రయాన్ని శక్తిత్రయాన్ని రెండింటినీ కూడా చెప్తూ 33 కోటి దేవతల యొక్క స్వరూపాలను కూడా పూర్తిగా నిరూపిస్తుంది వేదం. ఎందుకంటే సమస్త ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ఉన్నాయి. ప్రతి వస్తువులో కూడా ఆ వస్తువును చూపిస్తూ ఆ వస్తువులో ఉన్నటువంటి దేవతను నిర్దేశిస్తూ ఆ దేవతలో ఉన్నటువంటి చైతన్య శక్తిని కూడా చెప్తుంది, దైవాన్ని కూడా చెప్తుంది. కాబట్టి సంపూర్ణమైనటువంటి విశ్వ విరాట్ స్వరూపంగా విరాజిల్లుతుంది మన వేదం. అటువంటి వేదం దేవ పితృ మనుష్యానాం వేదశ్చక్షు సనాతనం. దేవతలకు, పితరులకు, మనుష్యులకు, సమస్త ప్రపంచానికం కూడా ఒక జ్ఞానచక్షువలే ప్రకాశిస్తుంది వేదం. అటువంటి వేదం చెప్పినటువంటి మార్గాన్ని మనందరం కూడా భేదభావము లేకుండా, స్త్రీ పురుష భేదము లేకుండా భగవంతుని ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరూ ఆరాధిస్తున్నారో, ఆచరిస్తున్నారో, ఇంటింటిలో పూజిస్తూ ఉన్నారో ఆయా రూపాలను పెట్టుకుంటూ అదేవిధంగా మన వేదాన్ని కూడా ప్రతి ఇంట్లో పెట్టుకొని